తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ఈ 2025 సంవత్సరములోనైనా చెప్పబోతున్న భక్తుల యొక్క జీవితాలలో ఒక భక్తుని వలె నేను ఎందుకు మారకూడదు అనే అంశాన్ని బట్టి కొద్ది మాటలు లేఖనానుసారంగా ఆ భక్తుల యొక్క జీవిత విశేషాలు మనం ఆలోచిస్తూ, ఆ భక్తుల యొక్క జీవితాలను మనం వింటున్నప్పుడు ఆ యొక్క క్రియలను బట్టి, ఆ దేవుడు వారిని వాడుకున్న తీరును బట్టి, దేవుడు వారి చేత చేయించిన గొప్ప సంఘటనలు కార్యాలు బట్టి, ఇప్పుడు మీరు నేను మనం కూడా అలా దేవుని చేతిలో అలా ఒక వ్యక్తిగా నేను ఎందుకు ఈ సంవత్సరమైన మారకూడదు, ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ సంవత్సరమైన ఎందుకు నేను అలా భక్తి జీవితాన్ని కొనసాగించుకోకూడదు, ఆ వ్యక్తిగా మారాలి అనేటటువంటి విధానములోనే కొందరైనా ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఈ కొద్ది మాటలు కొందరు వ్యక్తి యొక్క జీవితాలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తులైన వారందరూ మహా పండితులు, ఏదో స్కాలర్సు, బాగా లోక సంబంధంగా జ్ఞానము, గొప్ప ఆధిక్యతలు, పదవులు కలిగిన వారిగా ఉన్నటువంటి వారిని ఎక్కువగా ఆయన ఎన్నిక చేసుకోలేదండి. ఆయన ఎన్నిక చేసుకున్న తీరంతా గమనించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలరా, పెంట కుప్పల మీద నుండి దీనులను దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చొని పెట్టినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన ఎన్నిక చేయబడిన వ్యక్తులు ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, చేపలు పట్టేవారు, ఏమండి గొర్రెల కాపర్లు, ఏమండి పశువుల కాపర్లు, ఏమంటే ఇంకా మనం చూడాలి అంటే చిన్నగా పనిచేసేటటువంటి వారు, ఏమండి ఇట్లాంటి వ్యక్తులందరినీ దేవుడు ఎన్నిక చేసుకొని ఆనాటి కాలంలో గొప్ప కార్యాలు చేసి, ఒకవేళ ఒక వ్యక్తిని కానీ దేవుడు ఎన్నిక చేసుకుని దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ఉన్నత దృష్టిలోకి వెళ్తారో, ఆ దేవుని ఆత్మచేత ఎక్కడ నిలబడిన దేవునికి ఘనత తెచ్చేటట్టు వాళ్ళు ఏ విధంగా మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు వాళ్ళకి సహాయం చేస్తూ నడిపిస్తాడో, ఇలా విషయాలన్నీ చూసినప్పుడు నీకు నాకు ఒక ప్రేరణ కలగాలి. నేను కూడా ఆత్మచేత ఎందుకు నడిపించబడకూడదు? ఒకవేళ ఆనాటి భక్తుల యొక్క పని కార్యక్రమాలు కాకపోవచ్చు, ఓకే. సో నీవున్నటువంటి ఏరియాలో, మనం ఉన్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు చేయవలసిన సువార్త సంబంధమైన పనులు చేసే విషయంలో ఎందుకు నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక బలమైనటువంటి విశ్వాసగా, ఒక బలమైనటువంటి సేవకుడిగా, బలమైనటువంటి దేవునికి బిడ్డగా ఎందుకు మారకూడదు ఈ 2025 సంవత్సరంలోనైనా అని ఒక నిర్ణయము, ఒక ఆలోచన, ఒక తపన ఆ దేవుని కొరకు ఇలా చేయాలనేటటువంటి ఆ తపన మీలో రేకెత్తించాలి అని, ఆ విధానంలో అలా ప్రోత్సాహపరచాలని ఈ కొద్ది మాటలైతే కొందరు వ్యక్తుల జీవితాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. చూడండి, మొదటి వ్యక్తిగా రోషం కలిగిన వ్యక్తిని ఒక ఆయన మీకు తెలియపరుస్తానండి. ఆయన పేరు బాప్తిస్మిచ్చి యోహాన్ గారు. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, లేక వృద్ధాప్య దశలో ఎలిజబెత్ జకరియా గారికి పుట్టిన కొడుకు యోహాన్ గారు, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు. ఆయన ఎంత పౌరుషంగా దేవుని పని చేశాడంటే, ఆ యొక్క పిలుపు భార్యని హేరోదు అది ఉంచుకుంటున్న కారణంగా నీ తమ్ముడైన భార్యను ఉంచుకున్నవయ్యా, ఇది తప్పు కదా, అధికారం ఉంటే ఏదైనా చేసేస్తారా అన్నట్లుగా ఉన్నట్లుగా తప్పు అని చెప్పినందుకు ఆయన తల ఏమైంది తెలుసా? ఎగిరిపోయింది, నరకబడిపోయాడు. అంటే నిజం చెప్తే అంత ప్రమాదం అన్నమాట. అందుకే ఈరోజు నిజం చెప్పేవాళ్ళు కనబడట్లేదు. ధైర్యంగా దేవుని సేవను స్వస్థంగా చెప్పగలిగేటటువంటి ధైర్యవంతులు కరువైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలా చెప్పితే నా ప్రాణం పోద్దేమో, నా జీవనాధారం పోద్దేమో, నేను చచ్చిపోతే నా కుటుంబం, నా పిల్లలు ఏమైపోతారంటూ
సేవకు వచ్చి సేవ చేస్తున్నా ఇటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఉంటే స్వస్థమైన సేవ యథార్థతో చెప్పేటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడూ ఉండగలుగుతాం. అలా కాకుండా అవన్నీ దేవుని చిత్తమైతే ఇది ఉండాలో ఓడాలో నిర్ణయించేది దేవుడు. నీ ప్రాణం ఉండాలో పోవాలని కూడా నిర్ణయించేది దేవుడు. పరిస్థితులు ఎన్నంటే రాని పౌరుషంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేటువంటి సేవకుడిగా నేను ఎందుకు కాకూడదు అని ఒక యోహాను గారిని ఇద్దరు జ్ఞాపకం చేస్తాండి. ఒక ఏలియా గారు ఉండారండి. ఏమండి, ఏలియా ఒక ప్రవక్త. దేవుని దగ్గర నుండి ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట ఆనాటి ఇశ్రాయేలీలు పరిపాలిస్తున్న అహాబు రాజుతో డైరెక్ట్గా చెప్పేశాడు. 3.5 సంవత్సరాల వర్షం రాదు అని చెప్పాడు. ధైర్యంగా వెళ్ళి చెప్పాడు. ఎందుకు రాదు? మీరు దేశానంతా విగ్రహాలను పాలు చేశారు కదా, అందుకు శిక్షగా రాదు. ఒకటి. రెండో మాటగా తీసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, నాబోతు ద్రాక్ష తోట నీకు కావాలి అంటే మరి చక్కటి మార్గాలు ఉన్నాయి. అలా కాకుండా నాబోతు మీద అబద్ధపు నిందలు మోపి రాళ్లతో కొట్టి చంపించేసావు కదా. కనుక ఆ నాబోతు రక్తము కుక్కలు ఎక్కడైతే నాకినావో అక్కడే అహాబు నీ రక్తాన్ని అక్కడే నాకుతాయి. నువ్వు అన్యాయముగా ఒక పేద రైతును చంపించేసావు అని డేరుగా వెళ్ళి ఒక రాజుతో మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడు ఏలియా. పౌరుషం కలిగినటువంటి వాడు. ఆ దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా రాజు అయితేనే పేదైతేనే దేవుని పక్షాన్ని నిలబడని వ్యక్తి చెప్పాల్సిన తీరు అంత ఖండితంగా ఉన్నటువంటి రోజున రాజులు జడుస్తారు, చుట్టుపక్కల ప్రజలు జడుస్తారు, సంఘము దేవునికి విధేయత చూపుతుంది. నీ యాక్టింగ్లు బట్టి వంగదండి సంఘం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఆ ఉన్నది మాట కానీ నేను అనుసరించకపోతే నా జీవితం అధోగతి పాలైపోద్దని దేవుని మాటకి విధేయత చూపుకొని భయపడి లొంగటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం లాలన మాటలో మరొకటి చెప్తే మన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు పాడు చేసిన వాళ్ళు అవుతాం. అలా వద్దండి. మనం చేయవలసింది పౌరుషం కలిగినటువంటి వ్యక్తులుగా పనిచేయాలి. ఏలియవ్వాలి. మూడో మాట, పౌరుషం కలిగిన వ్యక్తుల్లో ఒక స్టెఫన్ గారు ఉండారండి. ఈయనేమంత మహాభక్తుడు కాదండి. దేవుని యందు భయముక్త ఆత్మపూర్ణంగా నడిచేటటువంటి సంఘములో పరిచర్య చేసే వ్యక్తిగా ఎన్నిక చేయబడిన వ్యక్తి అండి. చిన్నవాడు అప్పటికి. అయినా దేవుని పిల్లలైనటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజలు అన్నారు, ముష్కరులారా, పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారే, ఇది మీకు కరెక్ట్ కాదు, మీకు చెప్పేదంత తప్పు అని అనుకుని వాళ్ళతో మాట్లాడినందుకు గాను ఎక్కడ అబ్రహాం గారు మొత్తం అంతా కూడా హిస్టరీ అంతా కూడా వాళ్ళు తెలియపరిచినందుకు గాను ఆయన ఇచ్చిన రాళ్లతో కొట్టి చంపేశారు. మీరు ముష్కర్లు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అనగానే మేము ఎదిరిస్తున్నామా అనని ఆనాటి బోధకులే, ఆనాటి మత నాయకులే స్టెఫన్ చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రియులరా, ఈ 3 మాటలు చెప్పిన అనేక మంది ఉన్న ఒక యోహాను గారైనా, ఏలియా గారైనా, స్టెఫన్ గారైనా పౌరుషంగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు కనుక వారు ప్రాణం మీదకి వచ్చింది. కానీ పౌరుషంగా ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా ఏదో కూడగట్టుకుంటానికి, వారు ప్రాణాన్ని రక్షించుకుంటానికి పౌరుషం లేని స్థితిలో ఉండి దేవునికి వాక్యాన్ని కలిపి చెప్పేటటువంటి వారుగా మనం ఉండకూడదు. అది మన మీదకి ప్రమాదాన్ని మనం తెచ్చుకుంటాం. దేవుని ద్వారా అనేక మందిని పాడు చేసిన వాళ్ళు అవుతాం. అవసరమా? వద్దండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాటను మనం చూసుకుందాం. చూడండి, ఒక మోషేని కూడా మనం చూసుకుందాం. ఒక అబ్రహాం గారిని కూడా ఇరువురు మనం కలిసి ఆలోచించుదాం. వీళ్ళిరువురు దేవునికి నమ్మకస్తులుగానే ఉన్నారు. ఏమండి, అబ్రహాం గారి నుంచి మొత్తం మాట్లాడుకుందాం. అబ్రహాం గారు దేవుని మాట విని విధేయుడై మొత్తం విడిచిపెట్టి వచ్చాడు. తదుపరి అయ్యా నీ కుమారుని ఇచ్చేయంటే ఇచ్చేటని సిద్ధపడిపోయాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు తండ్రిగా ఏమండి ఒక 100 సంవత్సరాల విశ్వాస జీవితంలో విశ్వాసాలకు తండ్రిగా ఎదిగాడండి. ఒక ప్రవక్తగా కనబడుతున్నాడండి. ఒక ప్రార్థన యోధుడిగా కనబడుతున్నాడండి. చివరికి దేవునికే స్నేహితుడైపోయాడు. అంత మాత్రమే కాదు, తను అన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఇమ్మంటే ఇచ్చేసాడు. ఏమండి, దేవుని చిత్తానుసారంగా నమ్మకముగా నడుస్తున్నాడు కనుక దేవునికి స్నేహితుడైపోయాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను దీవిస్తా, నీ కుటుంబ బిడ్డలు దీవిస్తా, నీ ద్వారా ప్రపంచ ప్రజలందరిని ఆశీర్వదించేటటువంటి వ్యక్తిగా అబ్రహాం గారు మార్చబడిపోయాడు. ప్రియులరా, నేను అడుగుతున్నాను ఒక మాట,
ఎందుకు మన కుటుంబానికి, మన చుట్టుపక్కల మన కుటుంబీ తోబుట్టువులైనటువంటి వారికి మనం ఎందుకు ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో ఈరోజు మనం ఎందుకు ఉండకూడదు? స్వార్థాన్ని విడిచిపెడదాం. దేవుని చిత్తానుసారమైన పనులు చేయటానికి మనం ముందుకొద్దాం. అలా చేయటంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? వారు మన చుట్టుపక్కల మన కుటుంబ బంధువులను పాపం విమోచింపబడటమే శ్రేష్టమైన ఆశీర్వాదము. అదే అబ్రహాము కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అందించింది. ఆ మాటలు ఇప్పుడు చెప్పడానికి ఒక వ్యక్తిగా, నమ్మకస్తుడుగా, ఆ ఏరియాలో, ఆ యొక్క ప్రదేశంలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తం జరిగించేటువంటి వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు సోదరా? ఎందుకు ఒక అబ్రహాము వలె మారకూడదు? అబ్రహాము లాంటి క్రియలు ఇప్పుడు నువ్వు చేయవసరం లేదు. పోని అబ్రహాము దేవుని కలిగి ఉన్నటువంటి విశ్వాసంతో నీకు క్రీస్తు ప్రభువు చూపించినటువంటి మార్గం చేయవలసిన పని కొరకు అటువంటి త్యాగమూర్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు? మోషే గారిని అడిగితే, రెండో మాటగా అడిగితే, ఆయన కూడా ప్రియ దేవుని పిల్లలరా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడుగా అయిపోయాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాడు. దేవుని యొక్క మాటను తూచా పాటించాడు. ఎలాగో తెలుసా? ప్రాణానికి తెగించి ఏం జరుగుతుందో తెలియకపోయి అంత ప్రమాదం ఉన్నా ఆ యొక్క ఐగుప్తు దేశం పరిపాలిస్తున్నటువంటి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ప్రజలు ఆరాధించడానికి వెళ్ళి, నా ప్రజలు తీసుకుని వెళ్ళిపోతే ఎన్నో పర్యాలు చెప్పాడంటే అంత ధైర్యంగా మొండిగా వెళ్ళి చెప్పగలిగినటువంటి వాడు మోషే. ప్రియమైన వాళ్ళరా, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకుంటానికి అంగీకరించకుండా ఆ యొక్క ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన అవన్నిటిని కూడా ప్రియదైన బిడ్డలరా దేవుని కొరకు తృణప్రాయముగా అధికారాన్ని విడిచిపెట్టి తన పిల్లలైన వారితో నిందను అనుభవించటానికి ఇష్టపడి అది ఎంత కష్టమైన భరించి ఐగుప్తు దేశం నుండి ఏం చేసి తెలుసా? ఇశ్రాయేలు విడిపించాడు. ప్రియమైన వర్లరా, నేను అడుగుతున్నా, ఒక నమ్మకస్తుడు అబ్రహాం వలె, మోషే వలె ఎందుకు నమ్మకత్వంగా ఉండకూడదు? వాళ్ళన్ని గొప్ప కార్యాలు చేసి మరి మార్గదర్శక కొన్ని ఇలాంటి దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా కనబడుతుంటే నీకున్నటువంటి పరిధిలో పరిపూర్ణ నమ్మకత్వం దేవుని మీద పెట్టుకుని ఎందుకు దేవుని కొరకు పని చేయకూడదు? దేవుని ఎందుకు పరిపూర్ణ నమ్మకత్వం కలిగి జీవించకూడదు అని ప్రభుని బట్టి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. కానీ ఎన్నో సంవత్సరాలు కాలంలో దాటిపోతూ ఉన్నాయి, కానీ మనలో చైతన్యం కనబడట్లేదు. ఒక విశ్వాసగా బలమైనటువంటి నమ్మకత్వం కనబడట్లేదు. ఒక దైవజనుడిగా బలమైనటువంటి వ్యక్తి, గొప్ప కార్యం చేసేటువంటి వ్యక్తిగా సంఘాన్ని ప్రోత్సాహపరచలేకపోతున్నాం. కారణం దేవుని పరిపూర్ణ విశ్వాసం మనందరికి కూడా కావాలి. సో మరొక మాటగా చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలరా, మరొక మాటగా చూసుకుంటే ఒక దావీదు గారిని మనం తీసుకుందాం. ఏమంటే ఒక దావీదు గారిని మనం తీసుకుందాం. దావీదు గారు గొర్రెలు కాసే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ గొర్రెలు కాసే పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఎలుకబంట వచ్చినప్పుడు వాటన్నిటి నుండి కూడా తన మందని కాపాడే బాధ్యత ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమంటే తన ప్రాణానికి తెగించి వెళ్ళాడు, కాపాడాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇశ్రాయేలు పక్షాన 6 మూనలు జానడైన గొలియాతును చంపటానికి గుండె ధైర్యంతో, ఆ సింహం వెలుగుబంటు చంపిన ధైర్యంతో, ఆత్మశక్తితో ఆయన యుద్ధానికి వెళ్ళి గొలియాతుని ఏ కత్తి లేకుండా నరుకుతాను అన్న మాటని తన కత్తి తీసి తననే నరికినటువంటి వీరుడుగా దావీదు గారు మనకు కనబడతారు. అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని అపశృతులు, ఇబ్బందులు కలిగిన ఒక శ్రేష్టమైన విధానంలో పశ్చాత్తాపానికి శ్రేష్టమైన వ్యక్తిగా, కృతజ్ఞతకు ఒక మారు పేరుగా, దేవునికి హృదయానుస్వరుడిగా తన జీవిత యాత్రలో పితరులు సేవ చేసిన వ్యక్తిగా కనబడతాడు. సోదరుడా, ఒకసారి ఆలోచించు. ఒక దావీదు వలె ఒక నాయకుడిగా, ఆ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా నువ్వు ఉన్న ప్రదేశంలో ఒక గ్రూప్ని, ఒక సంఘాన్ని, కొందరు వ్యక్తులను దేవుని కొరకు నడిపించలేవా? నడిపించగలను అనేటువంటి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళటానికి మనల్ని ప్రోత్సాహపరచుకుందాం. ఒక వ్యక్తి ఎందుకు కాకూడదని నేను అడుగుతూ ఉన్నాను. ఒక ఇస్సా గారిని అడిగితే ఆయన దేవుని భయం భక్తి కలిగిన వ్యక్తి, ఏమండి చాలా మంచి వ్యక్తి. ఆయన పని చేసాడంటండి. ఆయన పని చేసుకుంటే ఆ పని అంతా కూడా నమ్మకంగా చేశాడు కనుక బైబిల్ చరిత్రలో 100 పంట పండింది. 100 ఫలితము, కష్టానికి తగ్గ కరెక్ట్ ఫలితం, 100 పొందినటువంటి ఫలితం
ఇస్సాకారులో మనకు కనబడుతుందండి. మనం 100 గింజలు వచ్చామనుకోండి, 10 గింజలు తప్పలు వస్తాయి, లేకపోతే 50 గింజలు తప్పలు వస్తాయి. మన తప్పలు ఉడము. కానీ ఈయన మాటగా కనబడుతున్న మాట ఏంటి తెలుసా? 100 అంతల ఫలమును పొందాడట. నేను అడుగుతున్నా, ఒకరికి సంవత్సరం వయసు నువ్వు చేసే పని ఏదో ఇప్పటికేదో నీ ఆశలు అడియాశలు అయిపోయి ఎంత పని చేసినా అంటేదంటగా ముట్టేది ముట్టకంటారు కదా, ఒకరిని కష్టాచిత పనంతా కూడా చిల్లి చంచులు వేసినట్టు ఉంటుందా? ఈ సంవత్సరం నేను ఎంకరేజ్ చేస్తున్నా, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం పెట్టుకో. ఏమంటే పంట ఊడవటానికి గింజలు మనం తయారు చేయలేదండి. గింజలు మనం తయారు చేయలే. నేల మనది కాదు. దానిలో మొక్కను రప్పించలేము, దాన్ని ఎదిగించలేము, దాన్ని కాయించలేము. కానీ మనం చేసేదాల్లో ఒక గింజ నాటేటప్పుడే పరిపూర్ణ నమ్మకత్వం కావాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆ గింజను ఎదిగింప చేసి ఏమండి ఫలింపచేస్తాడు. ఈ సంవత్సరమైన ఒక్కసారి ఆలోచించు. ఫెయిల్ అయిపోయిన నీ పరిస్థితి జీవితాల్లో, ఒక వ్యవసాయదారుడుగా లేకపోతే చేస్తున్న పనుల్లో ఫెయిల్ అయిపోయినట్టు నీకు కనిపిస్తే, ఇది ఈరోజు ఒక ఇస్సాకు వలె ఎందుకు పనిని పునఃప్రారంభించకూడదు? ఒక 3 పూలు 60 కాయలు అనుకో నిరాశ వచ్చిందేమో. 3 పూలు 6 కాయలు అనుకున్నావేమో. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రారంభిస్తే 3 పూలు 60 కాయలు కూడా కాపిస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలా ఎత్తుకుండకూడదు సోదరుడా. ఒకసారి ఆలోచించు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నట్టు, ఈ 4-5 వ్యక్తులను తీసుకొస్తున్నానంటే నిజమే కదా, వారి జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ అవి మనవి కాకపోయినా మనకున్న పరిస్థితులు బట్టి మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? కనీసం ఈ సంవత్సరం చేయటానికి నేను ఎందుకు ముందుకు రాకూడదు? ఎందుకు ఆ దేవుని పని కొరకు నేను చేయటానికి ప్రోత్సాహపరచ మరి ముందుకు వచ్చి నేనే ముందుకు నడిచే వ్యక్తి ఎందుకు ఉండకూడదు అని నేను ప్రోత్సాహపరచడానికే ఈ మాటలండి. ఇంకా మనం చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, మీరు చూడండి, యెహోషువని తీసుకున్నా, లేక సొలొమోను గారిని తీసుకున్నా, యేసుని తీసుకున్నా, పౌలు గారిని తీసుకున్నా, గొప్ప వారు ఎన్నో విషయాలు యేసు అన్నీ వదులుకుని వచ్చాడు కదండి. ప్రాణాన్ని అర్పించాడు మనందరి కొరకు. పౌలు గారి జీవితం, అయ్యా నువ్వేంటి వెనుకున్నవని మర్చిపోయావు, నా కృతజ్ఞతతో సమస్తం ఎంతగించుకున్నారండి, ఏంటంటే ఆ పౌరుషత్వం ఏంటి, ఆ సమర్పణ ఏంటండి పౌలు గారు అని అడిగితే, నేను క్రీస్తుని పోలి నడవటానికి ఇష్టపడ్డా. ఆయన నా బ్రతుకు బాటను మార్చేశాడు. ఆయన కొరకే బ్రతికితే ఆయన కొరకు, చనిపోతే ఆయన కొరకే. ఆయన కొరకే నీ శ్రమలైనా సరే, ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి, ఇంకా ఆయన విడిచిపెట్టినటువంటి ఆ శ్రమలో కొదువైనటువంటి కష్టాలు నేను అనుభవిస్తూ ఫుల్ఫిల్ చేస్తా అన్నట్టు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక సమర్పణ జీవితం కనబడుతుంది. ఆయన అన్నీ వదులుకున్నాడు. వెనుకున్నవని మర్చిపోయాను, ముందున్న వాటికి వెళ్ళిపోతున్నాను అని విశ్వాసాన్ని కాపాడుకొని నా పరుగును కడముట్టించేసాను. ఆ నీతి కిరీటం కొరకు వెళ్ళిపోయినట్టున్నాడు. ప్రియమైన సోదరుడా, ఎన్నో సంఘాలను కట్టాడు, ఎంతోమందిని ప్రోత్సాహపరిచాడు. మరి ఇటువంటి విషయాలు, ఇలాంటి వ్యక్తులను గురించి మనం చదువుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించేసినప్పుడు మనకి ఎందుకు అటువంటి పట్టుదల రాకూడదు? ఎందుకు అటువంటి ఆసక్తి, ఆలోచన రాకూడదు? నేను కూడా అటువంటి విధానంలో ఒక వ్యక్తిగా ఎందుకు మారకూడదు అనేటువంటి తపన ఒక ప్రతి క్రైస్తవునికి, సేవకునికి కావాలి. కనుక ఈ సమయంలో ప్రతి దేవుని పిల్లలారా, ఇక మనం చెప్పుకుంటే యేసు ప్రభు అయితే ఇక తన ప్రాణాన్ని మనందరి కొరకు చూడు, మనందరికీ తెలుసు కనుక ఆ విషయం, సులువుగా ఆయన ఒక్కడే చక్కటి మందిరాన్ని కట్టగలిగాడు. ఏమండి? సో వీళ్ళందరూ కూడా ఇలా చేశారంటే మహాజ్ఞానులు, చదువున్నోళ్ళు, పరమభక్తులండి. వీళ్ళందరూ చేసి నేను ఎక్కడ చేస్తానండి అనకు ప్రియులరా. వారిలో ఒంటరైనటువంటి వేల కొద్ది మందిని చేస్తాడు. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని ఒక్క వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. యేసు ఒక్కడే ప్రపంచ నలుమూలలా ఆయన పేరు తలవనటువంటి వారు లేరు. ఏం త్యాగం చేశాడు, ఏం చేశాడు అని ఒక్కసారి ఆలోచించేస్తే, సో ఆయనను కలిగి ఆయన ద్వారా రక్షణ పొందుకున్న మనం ఉన్న ఏరియాను, మనం ఉన్నటువంటి గ్రామను, మనం ఉన్న పరిస్థితిని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నామంటే, దేవుని పిల్లలరా, నేను ఒక్కడిని ఏం చేయలేనులే, నేను ఒక్కడిని కదా అంత ఎందుకు ఎక్కడ చేయగలుగుతానులే అని అంటూ చతికిలి పడిపోతున్నావా? ఆయన పని కొరకు ఒక్కడ ఉన్నా 1000 మందితో సమానంగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మహాగనులు, జ్ఞానవంతులు, ఆస్తిపరులు, పేరు ప్రఖ్యాతులు కాదండి. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళందరూ సామాన్యమైనటువంటి వారుగానే ఉన్నారు కొందరు, ఒక్క పౌలు గారు మినహాయించి.
వాళ్ళందరూ దేవుడు వాడుకోలేదా? గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా చేయించలేదా? వారితో ఒక్కసారి పోల్చుకొని నువ్వు చూసుకుంటే ఆ యోగ్యత పరిస్థితి లేదు అనుకుని కృంగిపోవద్దు. నువ్వెంత చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా నీ హృదయంతరంగాల్లో దేవునికి స్థానం ఇస్తాయి. ఆ పరిశుద్ధాత్మని నడిపించడానికి ఇష్టపడతాడు. ఎలాగో తెలుసా? వారిలాగా చేయలేనని మాత్రం అనుకోక. ఆ మాట అంటున్నావంటే దుష్టుడు నేను పలికిస్తున్నాడు. అయిపోయింది నీ చరిత్ర అంటున్నాడు. చేయగలిగినంత వరకు చేస్తా, నడవగలిగినంత వరకు నడుస్తా, పోరాడగలిగినంత వరకు పోరాడతా, చెప్పగలిగినంత వరకు చెప్పుతా, నువ్వు పిలిస్తే వచ్చేస్తా అన్నటువంటి విధానంలో ఒక పౌరుషంగా చెప్పేలాగా, ఏమండి, నమ్మకత్వంగా కొందరు విడుదలకు కలిగించేటట్టు వారిలాగా, మనం చేసే పని నూరంతులు ఫలించేటట్టు వ్యక్తిగా, ఒక మన ముందు ఎవరైనా సరే పోరాటానికి నిలబడితే దావీదు వలె అంత ధైర్యంగా పోరాడేటువంటి వ్యక్తిగా, జయించేటువంటి వ్యక్తిగా, పౌలులాగా నీకు సంఘాలు కట్టి జీవితాన్ని కాపాడుకొని పాపములు పడకుండా తన యాత్రను ఆయుధ్యతాసం ముగించే వ్యక్తిగా ఎందుకు ఉండకూడదని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని రేపుతున్నాను అంటే దాని అర్థము ప్రోత్సాహపరుస్తున్నాను. ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు కాకూడదు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోమని 2025 సంవత్సరంలో ఎంకరేజ్ చేస్తున్న సోదరా. చూడండి, వాళ్ళందరూ అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామని అంటున్నారు కదా. ఈ మాట చదువుతానండి. అన్నీ మీకు తెలుసు కానీ వ్యక్తుల గురించి కనుక అన్ని వివరాలు మరి వాక్యాన్ని చెప్పలేదండి. ఇప్పుడు పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తం చేయగలను. నిన్ను బలపరుస్తాడు, నీ బలహీనతలో బలపరుస్తాడు. ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నిక చేస్తాడు. నీ బలహీనతే నీ బలము. మాట అర్థమవుతుందా? నీ బలహీనతే నీ బలము. నీ బలహీనతలోనే ఆయన నేను బలపరుస్తాడు. పౌలు గారు ఏది చెప్తుంది, నన్ను బలపరచువని సమస్తను చేయగలిగాను. 2 కొరింథీయుల 10 అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలంగా నన్ను వాడుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? శారీరకను బలహీనుడైన ఆత్మానుసారంగా వెళ్ళచ్చు. ఫిట్ అంటే గట్టిగా బలంగా ఉంటే నేను వాడుకుంటాను. కనుక ఇలా కృంగిపోవద్దు. దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఈ యొక్క కడవరి దినాలలో ఎక్కడ చూసిన కాలు భయంకర మరణాలు, భయంకరమైన స్థితిగతులు జరుగుతున్నాయి. కనుక ప్రియ దేవుని పిల్లల, ఇటువంటి వారిలో మన సహోదరుల కొరకై పౌరుషంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేటట్లుగా చేయాలి. మరొకసారి చెప్తున్నా, అహాబు రాజు వల్ల ఏదన్నా భయంకర పరిస్థితి ఖండించేటట్టు వారిగా ఉండాలి, అడిగేటట్టు వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, చెప్పేటట్టు విషయంలో కూడా స్వస్థత ఉండాలి మనకి. ఒక విశ్వాసగానైనా నమ్మకత్వంతో దేవుని ముందుకు రాగల నాకు పరలోకం కావాలి. అటువంటి విషయాలు ఎంతోమంది వ్యక్తులు నేను కొందరిని తెలియపరిచాను. మరి కొందరు మీరు చదువుకుంటున్నారు. ఆలోచించి ఒకే ఒక మాట 2025 సంవత్సరంలో ఆ కొందరు అలాంటి మరలా చెప్తున్నా, ఇప్పుడు చెప్పుకున్నట్టు వ్యక్తుల యొక్క ఆ స్థితి పరిస్థితి నీది కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వున్న పరిస్థితిలో క్రీస్తు రక్షణ పొందుకున్నాక అనేక మంది రక్షణ నడిపించడానికి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి, ఏదన్నా దేవుని కొరకు పౌరుషంగా పనిచేయటానికి, ఏమంటే దేవుని చిత్తాన్ని బలముగా రక్షణ వైపు మళ్లించడానికి, నువ్వు చేసే పని ఆశీర్వాదకరంగా ఉండేటట్టు కొందరు చెప్పడానికి ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు కాకూడదు సోదరా? నా చదువు లేదు లేదు ఇదేమనవద్దు. వాటిలో ఒంటరిమైనటువంటి వందలు చేస్తాడు. ఆ పరిస్థితిలోనే నిన్ను బలపరిచి నిన్ను వాడుకుంటాడు. నీ బలహీనతే ఆయన బలంగా ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. ఆత్మ తోడు ఉంటాడు. ధైర్యంగా ఒక వ్యక్తిగా నువ్వు మారి దేవుని పని చేసి దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని ఘనపరుస్తూ నువ్వు, నీ కుటుంబం, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థం గమనించి మేము కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకున్నటువంటి ఏరియాస్ని బట్టి ఒక వ్యక్తిగా అలా నమ్మకమైనటువంటిగా, బలమైనట్లువారుగా, జయించేవారుగా, ఫలించేవారుగా, యథార్థతగా ఖండించేవారుగా ఉండగలిగే ఒక వ్యక్తిగా నేను ఈ సంవత్సరం మారాలని ఎవరైతే ఆశిస్తున్నారో వారు బలపరచండి. మీ సేవలో వాడి మీరు మహిమ పొందమని మరొక సమయం అంటూ ఉంటే కలుసుకున్న తరువాత నీ కాపుదల కృప వినిన బిడ్డలు అందరికీ దయచేసి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.